హాయ్ హలో, నేను మళ్ళీ వచ్చేసాను. నూనె పోసి ఆవాలు జీలకర్ర. ఈరోజు ఏం కూర చేస్తున్నానంటే మెంతులు, ఎండు చేప, బెండకాయ అండ్ వంకాయ రెండు కలిసి పులుసు పెట్టబోతున్నాను. చూడండి, నా స్టైల్లో చేస్తున్నాను. తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఎర్రగడ్డలు వేయాలండి. నేను కొంచెం ముందుగానే వేసి చూపిస్తున్నాను, ఎందుకంటే నా వీడియోస్ నేనే తీసుకోవాలి, అందుకని పట్టుకొని తీసుకోవాలి కదా, అందుకని ముందే వేసి చూపిస్తున్నాను. అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, కామెంట్ చేయట్లేదు. చాలామంది అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. చేసుకున్నంత మాత్రాన ఏమన్నా అయిపోతుందా? ఏమైపోతుంది? అంతంతమంది చూస్తున్నారు, కనీసం లైక్ కూడా కొట్టట్లేదు. లైక్ కొట్టచ్చు కదండి, మోటివేషన్గా ఉంటుంది. అంటే ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది కదా. వేల మంది చూస్తున్నారు, అంతమంది చూసినప్పుడు కనీసం అంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కనీసం లైక్స్ అన్న కొడతా ఉంటే, మన లైక్స్ కొడుతున్నారు అనేసి మనకి మోటివేషన్ అయ్యి వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. మన వాళ్ళే చూసిన వాళ్ళు కొట్టడం లేదు, మనం ఎందుకు కొట్టాలి వీళ్ళకి అని చూసి ఊరికే నెట్టేస్తూ ఉంటారు. కొంతమంది అయితే అసలు మనం ఎందుకు చూడాలి అని అసలు చూడడం లేదు. సర్లే, మన వాళ్ళే చూడట్లేదు, కొట్టట్లేదు అన్నప్పుడు ఇంకా బయట వాళ్ళని ఏమి అడుగుతాం? లేదు కదా. తర్వాత ఎండు చేపలు వేసి బాగా కలబెట్టాలండి. సాల్ట్ వేసానండి, తర్వాత పసుపు వేస్తున్నాను. పసుపు వేసి బాగా కలబెడుతున్నానండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసాక కొంతసేపు మగ్గనివ్వాలండి. మరి హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని మగ్గనిస్తే కొంచెం బాగా మగ్గుతాయి టమాటాలు. ఇప్పుడు మూత తీసి చూసేద్దాం. చూసారా టమాటాలు ఎంత బాగా మగ్గిపోయాయో. బెండకాయలు వేసేయండి. తర్వాత వంకాయలు వేస్తున్నాను, కారం వేస్తున్నాను. అన్నీ వేసాక చేపలు చిరిగిపోకుండా చూసుకుంటూ కొంచెం బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం పోసేయాలి. చింతపండు పులుసు పోసేసాక ఒకసారి మూత పెట్టేసుకుంటే కొంచెం బాగా ఉడుకుతుంది. తర్వాత ధనియాల పొడి వేసి దించుకోవడమే. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా ఎలా మరుగుతుందో. ఇప్పుడు నేను ధనియాలు మెంతులు చేశాను, మెంతుల పొడి వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసేసాను, అంతే. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చూడండి, బాబా టేస్టే వేరు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ఓకే, బాయ్ బాయ్.